హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదని చెప్తున్నారు. మరి నేనైతే పగిలిన అద్దం ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? ఈ ఇల్లు రీమోడల్ అయిన తర్వాత ద్వారానికి ఆపోజిట్లో మిర్రర్ ఉంటే మంచిదని చెప్పి అమ్మ చేతులతో అల్లిందనమాట. మొత్తం ఇది వైరింగ్ అంతా కనిపిస్తుంది కదా. 2 days కష్టపడిన అమ్మ ఒకసారి నేను తెలియక వాష్ చేసి ఎండలో పెట్టాను. ఆ ఎండలో పెట్టగానే గ్లాస్ పగిలిపోయింది. మీరు అనొచ్చు, గ్లాస్ ఇది కాకపోతే ఇంకోటి మిర్రర్ పెట్టుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. బట్ ఇది నాకు సెంటిమెంట్, ఎమోషన్ అనమాట. ఫస్ట్ ఇంట్లో ఇదే వస్తువు అమ్మ పెట్టారు. అలానే పెట్టిన అమ్మ నాతో లేరు. ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రమే మాతో ఉన్నాయి. ప్రతిరోజు ఇది చూసి నేను చాలా ఎమోషనల్ అవుతాను. ఏదైతే పగిలిపోయిందో వాటిని నేను స్టిక్కర్తో కవర్ చేశాను. ఎందుకంటే మళ్ళా నేను అల్లించుకోవడానికి అమ్మ నాతో లేదు. ఇదే నేను జ్ఞాపకంగా ఉంచుకోవాలి. నేను బతికినన్నాళ్ళు నాతో ఈ వస్తువు ఉండాలని నేను ఫిక్స్ అయిపోయాను. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పగిలిన అద్దం ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదు? ఒకవేళ ఉండకూడదన్నా సరే నాతోనే ఉంటుంది. మిర్రర్ ఇంట్లోనే ఉంటుంది.